శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మ బాబా జీవిత చరిత్ర 5వ భాగం. ఓం మండలిలో అందరూ అలౌకిక మార్గం అనుసరిస్తూ ఆత్మ కళ్యాణం చేసుకుంటున్న తరుణంలో కొంతమంది మాతల యొక్క పతులు విదేశాల నుండి వచ్చేశారు. వారి వికారపు కోరికలు తీరని కారణంగా వారి సతులపై అత్యాచారాలు చేశారు. సత్సంగానికి వెళ్లకుండా నిర్బంధించేశారు. అబలలైన ఆ స్త్రీలు పరమపిత జ్ఞానామృతం త్రాగి పవిత్ర జీవనమును చవిచూసి మరల ఈ నరకప్రాయమైన విషయ వికారముల విషమును త్రాగలేకపోయేవారు. వారు ఎంతో వినయంతో పతులకు నమస్కరించి, వేశ్యాలయం వంటి ఈ గృహమును శివాలయంగా చేసుకుందాము, భగవంతుని జ్ఞానామృతమును ధారణ చేసి లక్ష్మీనారాయణులుగా అవుదాము, మన ఇరువురి సంబంధము పరమాత్మతో జోడించి పావనంగా అవుదాము, గృహస్థంలో ఉండి కమల పుష్ప సమానంగా జీవిద్దాము, ఈ సంగమ యుగమును సఫలం చేసుకుందాము అని పరిపరి విధాలుగా వేడుకున్న వారి అభ్యర్థనలు బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ పురుషులు వారి సతులను చాలా నిర్బంధించి హింసించేవారు. కొంతమంది పురుషులు మరీ దారుణంగా క్రూర మృగాల వలె ప్రవర్తించి తమ స్త్రీలను రక్తం ధారలు కారేలా గాయపరచి బట్టలను చించి నగలను తీసుకొని పశువుల కంటే హీనంగా కొట్టి వివాహ వ్యవస్థ మీద విరక్తి కలిగేలా ప్రవర్తించారు. ఈ విషయంలో 3 స్త్రీలు ఎక్కువగా బాధింపబడ్డారు. వారి పతులే కాక తల్లిదండ్రులు కూడా వారి పతులను సమర్థించారు. వీరందరూ మాంసాహారులు మరియు మద్యపానాన్ని సేవించేవారు. వీరందరూ ఒక కమిటీగా ఏర్పడి దాదా వద్దకు వెళ్లి ఆ 3 మాతలను గురించి కంప్లైంట్ చేశారు. అందులో ఒకరు కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టువారు కూడా దాదాతో ఆ 3 మహిళలను వారి పతుల కోర్కెలు తీర్చమని చెప్పండి అని చెప్పారు. అందులకు దాదా ఇలా సమాధానమిచ్చారు: నేను ఈ ఆత్మలకు సేవకుడిని, జ్ఞానామృతం త్రాగించే సేవ చేస్తున్నాను. సత్సంగానికి రావటం వారి ఇష్టం. కామ వికారము నరకమునకు దారి అని భగవంతుని వాక్యం. దానిని నేనెలా కాదనగలను? ఈ విషయం గూర్చి నేనెలా తీర్పు ఇవ్వగలను? నా లౌకిక పుత్రిక కూడా బ్రహ్మచర్య పాలన చేస్తుంది. నాతో అందరితో పవిత్రతా వ్రతమును చేయించేది ఆ శివ పరమాత్మ. వీరి సేవకు నన్ను నిమిత్తం చేసింది కూడా ఆ పరమాత్ముడే. వీరికి నేను ఆజ్ఞ ఇవ్వటం లేదు, నేను కూడా అతడి ఆజ్ఞానుసారం నడుస్తున్నాను అని చెప్పారు. ఈ మహిళలు 3 సంవత్సరముల నుండి భగవంతుని జ్ఞానంలో, పాలనలో దివ్య సాక్షాత్కారములు పొందిన జీవితాన్ని చవిచూశారు. ఇప్పుడు పురుషుల పైశాచికత్వపు ప్రవర్తనను చవిచూశారు. కనుక వారు మరింత తీవ్రంగా పురుషార్థం చేయుచు బ్రహ్మచర్య పాలన చేస్తున్నారు. వీరిని చూసి జనులు, ఇలా స్త్రీలందరూ బ్రహ్మచర్య పాలన చేస్తే సృష్టి ఆగిపోతుంది అని, కాని సత్యత్రేతా యుగాలలో జన్మలు పవిత్రంగా ఉంటాయని, విషయ వికారములు ఉండవని, యోగబలం ద్వారా సృష్టి జరుగునని వారికి తెలియదు. జనులు గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, ఏ సత్సంగంలో అయినా పురుషులు శాస్త్ర సంబంధితమైన ప్రవచనాలు చేస్తారు. కాని ఇక్కడ మాతలు కన్యలు జ్ఞానం చెప్తున్నారు. దివ్య సాక్షాత్కారముల విషయం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కాని
తమోగుణ సంస్కారాల వలన జనులు సత్యమును గ్రహించలేకపోయారు. విదేశాల నుండి వచ్చిన పురుషులు తమ కామ వికారపు కోరికలు నెరవేరని కారణంగా పంచాయితీలను పెట్టి పెద్ద పెద్ద గొడవలు చేశారు. అంతేకాకుండా మరికొంతమందిని కూడబెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైనా ఓం మండలికి వెళ్తే జాతి నుండి బహిష్కరిస్తామని హెచ్చరికలు చేశారు. వారి పలుకుబడిని ఉపయోగించి ఓం మండలికి వ్యతిరేక నినాదాలతో బోర్డులు పెట్టి వార్తాపత్రికలలో వ్యతిరేక సమాచారం వేయించి చాలా రభస చేశారు. అప్పుడు ఎవరైతే తమ కుటుంబ సభ్యులకు ఓం సత్సంగానికి అనుమతి పత్రాలు ఇచ్చారో వారిలో చాలామంది ఓం మండలికి వ్యతిరేకులుగా మారి ఆందోళనలు చేశారు. వీరందరూ ఒక గ్రూప్గా తయారై యాంటీ ఓం మండలి అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శి మంగారాం. ఇతడు ఒకప్పుడు సత్సంగానికి వచ్చేవాడు మరియు దాదాకు సాక్షాత్తు దగ్గర బంధువు వియ్యంకుడు కూడా. ప్రజలు మంగారాంను ఎలా రెచ్చగొట్టారంటే దానికి ఒక పెద్ద కథ ఉంది. ఒకసారి దాదా మంగారాంకు ఒక గ్రామ్ఫోన్ రికార్డును కానుకగా ఇచ్చారు. ఆ రికార్డులో పరమాత్మను పరంధామమును స్మృతి చేయుటకు ఒక గీతం ఉంది. ఆ రికార్డ్ గురించి తెలిసిన ప్రజలు ఆ రికార్డ్ ముట్టుకోవద్దు, చాలా ప్రమాదం, అందులో మాయలు మంత్రాలు ఉన్నాయి అని ఒక మంత్రగాడిని పిలిపించారు. అతడు తావీదులు కట్టేవాడు. అతడు ఆ రికార్డును చూస్తూనే ఇది చాలా మాయలు కలిగినది, దీన్నెవరు తాకవద్దు, దీనిని ముక్కలు ముక్కలు చెయ్యండి, ఇందులో ఉన్న చెడు ప్రభావం పోతుంది, ఇది తాకకుండా ఉండటం వలన మీరు బ్రతికి బయటపడ్డారు, లేకపోతే ఏం జరిగేదో అంటుండగానే అందరూ కర్రలతో రాళ్లతో ఆ రికార్డును చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేశారు. ప్రజలు ఎంత తెలివైన వారైనా ఒక్కోసారి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో అనేదానికి ఈ సంఘటనే సాక్ష్యం. ప్రపంచంలో అసత్యమైన బాబాలు సాధువులు పెరగటం వలన ప్రజలు సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. నిజంగా ఓం మండలి సభ్యుల వద్ద మాయలు మంత్రాలు ఉంటే ఆ మంత్ర ప్రయోగం యాంటీ ఓం మండలి సభ్యులపైనే ప్రయోగించేవారు కదా. మంగారాం కోడలైన దాదా పుత్రిక కొన్ని గృహ కలహాల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. ఆ కారణంగా మంగారాం మరియు కొన్ని వ్యక్తిగత కారణాలతో మరికొందరు ఉగ్రులై ఓం మండలిని అణగద్రొక్కాలని ప్రయత్నాలు చేశారు. అనేక ఉద్యమాలు నిరసనలు జరిపారు. తత్ఫలితంగా సత్సంగానికి వచ్చే కన్యలు మాతలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు వారిని చీకటి కొట్లలో బంధించి ఆహారం లేకుండా చేసి అనేక రకాలుగా హింసించి వర్ణింప వీలుకాని విధంగా దురాచారాలు నడిపారు. సమాజంలో ఎక్కువ శాతం ప్రజలు అధర్మ పరులైన కారణంగా సత్య మార్గంలో పవిత్ర మార్గంలో ధర్మ మార్గంలో నడిచేవారిపై మరియు నడిపించేవారిపై అత్యాచారాలు చేస్తారు మరియు ఆటంకాలు కలిగిస్తారు అనేందుకు యాంటీ ఓం మండలి సభ్యుల చర్యలు సాక్ష్యం. ప్రపంచంలో ప్రతిసారి జరిగే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక నవీనతను తెచ్చే వ్యక్తులకు ఎప్పుడూ కష్టాలే. వారిని అంతమొందించిన తరువాత మాత్రం వారి పేరు మీద గౌరవాలు సన్మానాలు సత్కారాలు కార్యక్రమాలు చరిత్రలో పాఠాలు సెలవు దినాల ప్రకటనలు జన్మదినోత్సవాలు వర్ధంతులు ఇవన్నీ ఘనంగా జరుపుతారు. ఉదాహరణకు మూఢనమ్మకాలకు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు దయానంద సరస్వతి గారిపై అనేకసార్లు రాళ్ల వర్షం కురిపించి చివరకు విషమిచ్చి చంపేశారు. యేసు ప్రభువు ఉన్నత ఆదేశాలిచ్చిన కారణంగా అతడిని సిలువనెక్కించి హింసించి చంపేశారు. పరమాత్ముడే దైవం, అతడినే స్మృతి చెయ్యండి అని చెప్పినందుకు ప్రజలంతా అతడిని విరోధిగా చూశారు. జాతి కుల వర్గ భేదములను అంతం చేయ ప్రయత్నించిన బుద్ధుని అతని కుటుంబ సభ్యులు పండితులు వ్యతిరేకించారు. విగ్రహ పూజలను వ్యతిరేకిస్తూ సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నం చేసిన మహమ్మద్ ప్రవక్తను మక్కా వదిలి మదీనా పారిపోయేలా చేశారు. సిక్కు ప్రజలు గురువులపై ఎలా అత్యాచారాలు చేశారో
ఇప్పటికీ గురుద్వారాలో చెప్పుతూ ఉంటారు. గురునానక్తో కూలి పని చేయించేవారు. తేజ్ బహదూర్కు తల ఖండించారు. వీర వైరాగికి చర్మం ఒలిచారు. గురు గోవింద్ సింగ్ పిల్లలను బ్రతికి ఉండగా వారిని నిలబెట్టి వారి చుట్టూ గోడ కట్టి ఊపిరి ఆడకుండా చంపేశారు. మీరాతో విషం త్రాగించారు. సత్యం, అహింస, బ్రహ్మచర్యములను ధారణ చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపారు. భూమి గుండ్రంగా ఉందని ప్రతిపాదించిన గెలీలియోను క్రైస్తవులు నిందించారు. సమాజాన్ని ఉద్ధరించాలనుకునే ప్రతి ఒక్కరికి లోకుల నుండి వ్యతిరేకత, ఆటంకాలు, కష్టాలు, చివరికి ప్రాణహాని ఇవే ఎదురయ్యాయి. సభ్య సమాజంలో ధర్మపీఠంపై బలి అయిన వెలుగులోనికి రాని మహాత్ములు ఇంకా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు సరిగ్గా దాదా విషయంలో కూడా అదే జరిగింది. సింధ్లో మేనిముసుగులు ధరించి 4 గోడల మధ్య బందీలుగా, బానిసలుగా బ్రతుకులు బ్రతుకుతున్న కన్యలు, మాతలను బానిస బ్రతుకుల నుండి విముక్తి కలిగించి పురుషుల అత్యాచారాల నుండి విడుదల చేసి పవిత్ర మార్గంలో నడిపిస్తున్నారన్న కారణాన దాదాపై కూడా విరోధి సంఘటనలు జరుపుతున్నారు. కాని ఇక్కడ ప్రజలు దాదా లేఖరాజును మాత్రమే చూస్తున్నారు. అతని తనువునందు ప్రవేశించి కలియుగ సృష్టి పరివర్తన చేయుచున్న పరమపిత శివ పరమాత్మను దర్శించలేకపోతున్నారు. అందుకు దాదా ఇలా అనుకున్నారు, వీరికి పరమాత్ముని పరిచయం లేనందున స్వయం నేనే ఇవన్నీ చేస్తున్నానని భ్రమించి నిందల రూపంలో నాకు పూలమాలలు వేస్తున్నారు. ఇది వారు చదివిన శాస్త్రాలదే కాని వీరి యొక్క దోషం కాదు. కలియుగంలో మనిషిని చెడు తొందరగా ప్రభావితుణ్ణి చేస్తుంది. మంచి అలా చెయ్యలేదు. శంకరుడు మోహినిని చూసి మనసు పడ్డాడు. బ్రహ్మ సరస్వతిపై మోహితుడయ్యాడు. శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించాడు. అలాంటి విషయాలు గుర్తుంటాయి. భగవద్గీతలో కామం మహాశత్రువు అనే విషయం మాత్రం గుర్తుండదు. ఈ విధంగా దాదా భావించారు. యాంటీ ఓం మండలి యొక్క దురాగతాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. మాతలను, కన్యలను మాయ మంత్రాలలో ఓం మండలి వారు వశపరుచుకుంటున్నారని, మీ స్త్రీలను మీరు రక్షించుకోవాలి అంటూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసేవారు. ప్రజలలో ఆందోళన పెరిగి కన్యలను, మాతలను అనేక విధాల హింసకు గురి చేసేవారు. భరించలేని బాధలు పెట్టేవారు. వారి చేతులపై మంచంకోళ్లు పెట్టి ఆ మంచంపై స్వయం వారెక్కి కూర్చునేవారు. చేతులపై సుత్తితో, రోకళ్లతో కొట్టేవారు. తాళ్లతోనూ ఇనుప గొలుసులతోనూ కట్టేసేవారు. చీకటి గదులలో బంధించేసేవారు. జుట్టు పట్టి ఈడ్చేసేవారు. పంది మాంసం బలవంతంగా తినిపించేవారు. ఎంత దారుణమో చూడండి. ఒక పురుషుడు పవిత్ర జీవితం గడపాలంటే ఇంటిని, భార్య, పిల్లల్ని వదిలి వెళ్లి సన్యాసం తీసుకుంటాడు. అదే స్త్రీ అయితే అన్ని సేవలు చేస్తూ, అన్ని కర్తవ్యాలు నిర్వర్తిస్తూ కూడా పవిత్ర జీవితం గడపకూడదు. అలా అనుకుంటే ఆమెకు నరకం చూపిస్తారు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి పరిస్థితులను అనుభవించిన బ్రహ్మకుమారి గంగగారు తమ స్వానుభవాన్ని ఇలా చెప్తున్నారు. నేను ఓం మండలికి వెళ్లిన నాటి నుండి నాలో సంతోషం రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. అక్కడి శుద్ధమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇచ్చేది. జన్మ జన్మల దాహం తీరుతున్నట్లుగా అనిపించేది. జ్ఞానామృతం త్రాగటం వలన వికారాలు, దుర్గుణాలు దూరమై పవిత్రత, సుగుణాలు అలవడేవి. ఆత్మజ్ఞానం అక్కడ ఇలా వినిపించేవారు. దేహాభిమానం వీడి దేహి అభిమానులుగా అవ్వండి. దేహం అశాశ్వతం. మాయా ప్రపంచం వీడి ఈశ్వరునితో సంబంధం జోడించండి. ఆత్మరూపంలో పరమాత్ముని స్మృతి చెయ్యండి. దేహం ఒక మందిరం, అందులో ఆత్మ ఒక దేవత. ఈ వాక్కులతో మేము ఆత్మనిశ్చయులమై పురుషార్థం చేసేవారం. మాలో కలిగిన మార్పులు చూసి మా లౌకిక సంబంధీకులు కంగారు పడేవారు. వీళ్లని ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో, ఎలా అయినా వీరిని ఈ మార్గం నుండి తప్పించాలని
అనుకున్నారు. ఓం మండలికి వెళ్లేవారందరూ వికారాలను వదిలి పవిత్ర జీవితం గడుపుతారని అందరికీ తెలిసిపోయింది. యాంటీ ఓం మండలి వారు మాపై, ఓం మండలిపై అనేక దుష్ప్రచారాలు చేసేవారు. వీరు పిచ్చివారు, ప్రకృతి విరుద్ధమైన, సృష్టి విరుద్ధమైన జ్ఞానం చెబుతారు, వీరి ఆటలు సాగనివ్వద్దు అని. వారే పిచ్చివారని మేము అనుకునేవాళ్లం. ఎందుకంటే వారు భగవంతుని వద్దకు వెళ్లి, మాలో వికారాలు తొలగించు ప్రభూ, మమ్ములను పవిత్రంగా చెయ్యి స్వామి, మేము పాపులము, నీచులము అని స్వయం పాటలు పాడతారు. కాని భగవంతుడే వచ్చి జ్ఞానమిచ్చి, దృష్టినిచ్చి ఆశీర్వదించినచో ప్రకృతి విరుద్ధం, సృష్టి విరుద్ధం అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతారు. బ్రహ్మ కుమారి గంగగారు ఇలా చెప్తున్నారు: మా లౌకిక కుటుంబీకులు నన్ను సత్సంగానికి వెళ్లేందుకు అనుమతించలేదు. వారితో నేను ఇలా చెప్పాను: నాలో ఏమైనా చెడు ఉంటే చెప్పండి. ఇంటి పనులన్నీ చేస్తున్నాను, బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నాను, సినిమాలు చూడటం లేదు, వ్యర్థంగా మాట్లాడటం లేదు, కోపం, ద్వేషం, అసూయ లాంటి పంచ వికారాలను విడిచిపెట్టాను, సద్గుణాలను ధారణ చేస్తున్నాను. వివాహం చేసుకొని వికారీ జీవితం నాకు వద్దు, పవిత్రమైన జీవితం జీవిస్తాను, భగవంతునికి అర్పణ అవుతాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఓం మండలికి పంపించండి అని వేడుకున్నాను. కాని వారు నన్ను ఒక చీకటి గదిలో బంధించి ఆహారం ఇవ్వకుండా అనేక మార్లు కొట్టి తిట్టి హింసించారు. కాని నాకు దొరికిన అవినాశీ సుఖం ముందు ఈ కష్టాలు చాలా తక్కువ అనిపించింది. నా తల్లిదండ్రులతో నేను చాలా స్పష్టంగా చెప్పాను: నేను భోజనం లేకుండా ఉండగలను, కాని జ్ఞానామృతం త్రాగకుండా ఉండలేను. ఇదే నా చివరి నిర్ణయం. నా మనస్సులో ఉన్న విషయం ఇంత దృఢంగా చెప్పేయటం వల్ల నన్ను మార్చటం వారి వలన జరిగే పని కాదని వారికి అర్థమయ్యి ఒక మంత్రగాడిని తీసుకొని వచ్చారు. ఆ మంత్రగాడు చాలా మంత్రాలు చదివి ఏవేవో కలిపి ఆ ద్రవాలను నాతో త్రాగించి సర్వ ప్రయత్నాలు చేశాడు. నేను స్థిరంగా ఉన్నాను. చివరికి ఆ మంత్రగాడు ఓటమిని అంగీకరించి ఈమె భగవంతునియందు సత్యమైన, సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక నా కుటుంబ సభ్యులు మరల నాపై దురాగతాలు ప్రారంభించారు. జ్ఞాన సంబంధితమైన మురళీలు, కాగితాలు అన్నీ నాకు అందుబాటులో లేకుండా చేశారు. యోగము చేసేందుకు కూర్చోనిచ్చేవారు కాదు. అనేక రకాల చెడు మాటలతో, నిందలతో నా మనసును గాయపరచాలని ప్రయత్నించేవారు. చాలా హింసించేవారు. వీరి ప్రవర్తన వలన వీరి ప్రేమ అసత్యమైనదని నాకు అర్థమైంది. నేను చిన్నతనం నుండి భాగవతం వింటూ ఉన్నాను. భగవానుడు మురళిని వాయించగా గోపికలు పరుగు పరుగున అక్కడికి చేరుకునేవారు. కాని వారి పురుషులు మాత్రం వచ్చేవారు కాదు. గోపికలను వెళ్లకుండా ఆటంకపరిచేవారు. గోపికలు మురళీగానం వినకుండా ఉండలేకపోయేవారు. ఆ భగవానుడే శివపరమాత్మ, ఆ గోపికలము మేమే. ఇన్ని అత్యాచారాలను, దురాగతాలను సహిస్తున్నది కేవలం జ్ఞానామృతం కోసమే. మా అమ్మగారు నాకు వివాహం చెయ్యాలని సంకల్పం చేశారు. సంసారంలో పడితే నేను మారిపోతానని ఆమె ఆలోచన. నేను చెప్పాను: అమ్మా, నేను జ్ఞానమీరాను. ఆ గిరిధరునితో నాకు నిశ్చితార్థమైంది. అతడికి తప్ప నా మనసులో వేరెవరికి స్థానం లేదు. నేను వివాహం చేసుకోను అని ఆ మాటలకు కోపంతో నన్ను ఎంత దారుణంగా కొట్టారో మాటల్లో వర్ణించలేను. నువ్వు పెళ్లికి ఒప్పుకునేంతవరకు నిన్ను కొట్టి చంపేస్తాము అన్నారు. అయినా నా నిర్ణయం దృఢంగానే ఉంది. నేను వారి మాటలకు అంగీకరించలేదు.